యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యూదా రాసినటువంటి పత్రిక 22వ వచనాన్ని మనం చదువుకున్నాం. సందేహపడు వారి మీద కనికరం చూపుడి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు దివ్యమైనటువంటి ఒక మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. సందేహపడు వారి మీద కనికరం చూపుడి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మన ప్రభువు ఆయన పునరుద్ధాన్ని తిరిగి లేచినప్పుడు మరి ఆయన పునరుద్ధాన ప్రభువుగా తను ప్రత్యక్షపరుచుకున్నాడు. శిష్యులు మెడగదిలో ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆ శిష్యుల్లో తోమా లేడు. ప్రభు వచ్చాడు, ప్రభు వచ్చి మాకు కనిపించాడు, మాకు ప్రత్యక్షపరుచుకున్నాడు, మాతో మాట్లాడారు అన్నప్పుడు తోమా నమ్మడు. మీరు ఎన్నన్నా చెప్పండి, నేను మాత్రం నమ్మను. ఆయన గాయాల్లో నేను వేలుపెట్టి చూస్తేనే, ఆయన ప్రక్కటెముకల్లో ఆయన ప్రక్కలో నేను చేయి పెడితే నేను వేలుపెట్టి చూస్తేనే కానీ నమ్మను అనేటువంటి మాట తోమా జ్ఞాపకం చేశాడు. ఈ మాటకి ప్రభు కోపం లేదు తోమా మీద. ఆ తోమా కలిగినటువంటి ఆ సందేహాన్ని బట్టి, ఆ అనుమానాన్ని బట్టి ప్రభు కోపగించలేదు, ద్వేషించలేదు. ప్రభు తోమా మీద జాలిపడ్డాడు. తోమా యొక్క ఆత్మీయ స్థితిని అంటే మరి ప్రభు జాలిపడి కనికరపడి మరి తోమాకే తను ప్రత్యక్షపరుచుకుని, తోమా నీవు నీ చెయ్యి వేలిని నీ వేలును నా ప్రక్కటెముకల్లో పక్కలో పెట్టి అవిశ్వాసివై కాక విశ్వాసివై అన్నటువంటి మాట, అల్ప విశ్వాసిగా సందేహించేటువంటి వారుగా నీ ఉండొద్దు అన్నటువంటిది ప్రభు తోమాకు జ్ఞాపకం చేశాడు. తోమా లాంటి వారు సంఘాల్లో ఎందరో ఉంటారు, మన గృహాల్లో లేకపోతే మన బంధువుల్లో ఎందరో ఉంటారు. దేవుని కార్యాల్ని పక్కన పెడితే లోకపరమైన విషయాల్లో కూడా ప్రతిదానికి అనుమానం, ప్రతి విషయానికి కూడా సందేహిస్తూ ఉంటారు. సందేహించి అనుమానంతో ఉంటుంటారు. ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. నాకు ఏదైతే వచ్చిద్దని నేను భయపడ్డానో అదే నాకు వచ్చింది అంటాడు. మనం భయపడుతూ అనుమానాలతో సందేహాలతో అయిపోయిద్దేమో, జరిగిపోయిద్దాం, ఎలా ఇద్దాం అలా ఇద్దాం అంటామో, కొన్నిసార్లు అదే మనకి కలుగుతుందంట. ఈ ఉదయం ఒకవేళ మన మధ్య మనతో ఉన్నటువంటి వారిలో సందేహపడేటువంటి వారే ఉంటే వారిని కోపగించుకోవద్దు, వారిని అసహించుకోవద్దు, వారిని వేరు చేయొద్దు, కానీ వారి మీద జాలిపడతాం, వారి మీద కనికరపడి వారికి ఉన్నటువంటి సందేహాలు, వారికి ఉన్నటువంటి అనుమానాల్ని నివృత్తి చేసే విధంగా, వారికి కలిగినటువంటి సందేహాలకు తీర్చేటువంటి మనుషులుగా, ఆత్మీయులుగా, మరి విశ్వాసులుగా మరి ఎటు రీతిగా ముందుకు సాగుటకు పరిశుద్ధాత్ముడు మనందరిని కూడా స్థిరపరుస్తూ బలపరచుగాక. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు ప్రభువా. ఏ ఉదయం నాయన దివ్యమైన మీ శ్రేష్టమైనటువంటి మాట ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. సందేహపడు వారి మీద కనికరపడ్డని మీరు జ్ఞాపకం చేశారు. ఆనాడు తోమా అయా అనుమానంతో సందేహించినప్పుడు నాయన, తోమా కలిగినటువంటి సందేహాన్ని నివృత్తి చేసిన ప్రభువా, విశ్వాసంలో స్థిరపరిచారు. ఈనాడు ప్రభువా, ప్రతి విషయంలో నాయన అనుమానాలు, అపోహలు, భూ సంబంధమైన వాటిలో, పర సంబంధమైన వాటిలో ప్రభువా, అడుగడుగు నా తండ్రి సందేహించేవారుగా, అనుమానించేవారుగా, అయ్యా మరి సరిగా గ్రహించలేనటువంటి వారుగా ఎందరో ఉన్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఒకవేళ మాలోనే ప్రభువా అట్టి సందేహించేటువంటి అనుమానం అనేటువంటి అలాంటి బుద్ధి, అలాంటి గుణం ఉంటే మీరు తీసివేయండి ప్రభువా. అయ్యా వాటి మీద జయాన్ని మీరు దయచేయండి. మా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, మా సోదరుల్లో కానీ ప్రభువా
మా ఇంటి వారిలో కానీ ప్రభా ఇలాంటి సందేహించేటువంటి మనసు ఉంటే నాయన వారిని మేము ద్వేషించేవారుగా, కోపగించుకునేవారుగా, వారిని వేరు చేసేవారుగా కాకుండా ప్రభా వారి మీద జాలిపడి కనికరపడి ప్రేమ చూపించేవారుగా, వారి సందేహాలు నివృత్తి చేసేటువంటి జ్ఞానం మా అందరికి మీరు అనుగ్రహిస్తూ స్థిరపరచాలి. ఈ దినం ప్రభా టీఎల్సీ దినాహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతలు మీరు తోడుగా ఉండండి. వారి కుటుంబాలను మీరు బలపరచండి. వారికి ఉన్న ప్రతి అవస్థతలు మీ నామలు తీర్చి మీ కృపలో బలపరిచి నడిపించి కృప చూపించమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థనకి సమర్పించుతాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.